కానీ నా భయం వల్ల తనకు బోర్ కొట్టేశాను. తన నంబర్ దొరికినా తనకు మెసేజ్ చేసి మాట్లాడడానికి తడబడేవాడినే కదా అవి. అలాంటిది స్టేజ్ మీద అందరి ముందు హక్ చేసుకుందని లేనిది చెప్పి మోసం చేసి స్వార్థంతో ప్రేమను గెలుచుకునేంత దిగజారిపోయాను కదా. కదలని కాలం చెదిరిన స్వప్నం విడువని శూన్యం పలికే స్వాగతం పెరిగిన దూరం కలవని తీరం నడుమన నీతో నిలిచే నాగతం చినుకుల పయనమే ఆగితే మధ్యలో ఎవరికి సొంతం ఆ వర్షం నింగిగానే. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ప్రేమికుడు చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా ఈ యొక్క సినిమాను అత్యంత వేగంగా బాగా తీసుకోవడం జరిగింది. కొత్త సినిమా అయినా కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాని అందరికీ తెలియజేస్తున్నాను. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉండే ప్రేమను చూపించారు. సెకండ్ హాఫ్లో ఫాదర్ లవ్ని ఎలా హీరో సంపాదించుకున్నాడు అనేది విషయము తెలియజేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. ఆల్ ద బెస్ట్. సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏం చూడాలో ఏం తెలియదు ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అని సందర్భంగా తెలియజేస్తుంది. మార్క్స్ జర్నీ ప్రేమ ఎంత గొప్పదో అంత ప్రేమ గొప్పదనాన్ని చూపించినటువంటి సినిమాగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి యువకుడు ఈ సినిమా చూడాలా. ఆ సినిమా చూడడం ద్వారానే ప్రేమ యొక్క విలువ తెలుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తండ్రి యొక్క ప్రేమను ప్రేమికుని యొక్క ప్రేమను ఖచ్చితంగా చూపించిన ఒక గొప్ప సినిమా. సూపర్ సూపర్ సూపర్. ఈ సినిమా మన జిల్లా వాసి పూర్వమిల వాసి చాలా అద్భుతంగా తీశారు. మొదటి ప్రయత్నంలోనే చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ సినిమా చాలా విజయవంతమైన మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు మన ప్రాంత వాసిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. మంచి స్థాయిలో రాణించాలని చెప్పేసి అది కోరుతాం. బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా. సినిమా కామెడీ బాగుంది. సినిమా బాగుంది. సినిమా టైటిల్ చూసి సినిమా ఎలా ఉంటుందని వచ్చామండి. కానీ అలనాటి రామచంద్రుడు సినిమాకి తగ్గ పేరే. బాగుంది. కొత్త వాళ్ళతో తీసినా కానీ డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా బాగా తీశారు. బాగుంది సినిమా. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. చాలా బాగుంది. ఈ కాలానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయంటే కూడా మనం మెచ్చుకోవచ్చు. చాలా బాగుందండి. అల్లడుతుంది నా సినిమా. నా సూపర్ నా సినిమా ఇది. అలనాటి రామచంద్రుడు మూవీ సూపర్ ఉంది. మూవీ అందరు యంగర్స్ చూడాల్సిన సినిమా ఇది. కొత్తగా వచ్చినా కూడా వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. అందరూ ఒకసారి వచ్చి చూసి పోండి. ఎట్టున్న సినిమా మళ్ళీ అందరికి బయట చెప్పుకోండి. అందరు చూడాల్సిన సినిమా. ఇలాంటి టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి. అది సో సినిమా అయితే బాగా తీశారు. యంగర్స్ బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. స్టోరీ బాగుంది. అందరూ వచ్చి ఇలాంటి వాళ్ళని ఆదరించి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ అందరూ వచ్చి వాచ్ ద మూవీ. సినిమా సూపర్ ఎక్సలెంట్. ఒకసారి అందరు చూసి మళ్ళీ మాట్లాడదామా. అందరూ ఒకసారి చూడండి. అలనాటి రామచంద్రుడు మూవీ బాగుంటుంది. అందరూ మనం ఈ ఏజ్లో ఉండే వాళ్ళు చూసే మాత్రం ఫుల్ హ్యాపీగా అవుతారు. ఒకసారి చూసి మీరే చెప్పండి మీ మాటల్లో. ఈరోజు కడప నగరము కడప జిల్లా నుంచి ఈరోజు మన పూర్వమిల్లల నుంచి ప్రధానంగా కృష్ణవంశీ తెలుగు సినిమా పరిశ్రమకు కడప జిల్లా ఒక హీరోను అందించున్నటువంటి శుభ సందర్భంలో ఆయన తీసినటువంటి అలనాటి రామచంద్రుడు అనేటువంటి సినిమాకు రావడం జరిగింది. ఈ అలనాటి రామచంద్రుడు సినిమాలో సిద్ధు అలాగే ధరణి అనేటువంటి
పాత్రలో హీరో హీరోయిన్గా నటించి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటువంటి వాళ్ళ యొక్క మధ్య జరిగేటువంటి సన్నివేశం, అలాగే ఈరోజు ఫారెన్ ఫాస్ట్ కల్చర్లో ఉన్నటువంటి రోజుల్లో విద్యార్థినులు అలాగే యువతులు ఎలాంటి కల్చర్ నుంచి ఎలాంటి మనోభావాలు లేకపోతే విలువలకు అద్దం పట్టాల్సినటువంటి అవసరం ఉందో ఈ సినిమాలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని కూడా ఆదరించే విధంగా అన్ని అంశాలను జోడిస్తూ ఈ సినిమా తీయడం జరిగింది. మేమైతే ఈ సినిమా చాలా బాగుందని అభిప్రాయపడతా ఉన్నాం. చాలా అన్ని డైలాగులు కావచ్చు, పాటలు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మన తెలుగు తేజం అందులో కడప జిల్లా అయినటువంటి మనవాడు కృష్ణవంశీ ఈ సినిమా తీయడం అనేటువంటిది చాలా బాగుంది. కాబట్టి మిత్రులందరూ ఈ యొక్క అలనాటి రామచంద్రుడు సినిమా చూసి ఆదరించాలని, మన కడప జిల్లా యువకుడైనటువంటి కృష్ణవంశీని అభినందించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.